ప్రారంభమైంది. రైతన్నలందరూ సాగు పనుల్లో నిమగ్నమైపోయారు. ఈసారి కూడా తెలంగాణలో మెజారిటీ ఎకరాల్లో వరి, పత్తి ఈ రెండే ప్రధాన పంటలుగా సాగు చేశారు. తెలంగాణ వ్యవసాయ రంగం అంతా కూడా క్రమంగా బహుళ పంటల విధానం నుండి ఏకపంట విధానం వైపు మరలిపోతుంది. ఈ పరిస్థితికి కారణాలేంటి? దీనివల్ల ఎటువంటి సమస్యలు వస్తాయి? దీని నుండి ఎలా బయటపడాలి తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగానిది కీలక పాత్ర. మొత్తం తెలంగాణ జనాభాలో 55% పైగా ఈ వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై ఆధారపడి ఉపాధి పొందుతున్నారు. వాతావరణ అనుకూలతలు, సారవంతమైన భూములు ఉన్నందున విభిన్న రకాల పంటలు పండించడానికి మన నేలలు అనువైనవి. కానీ తెలంగాణలో వ్యవసాయం క్రమంగా మల్టీ క్రాపింగ్ నుండి మోనోక్రాపింగ్ కు వేగంగా మారిపోతుంది. ఆంజాలు వేసేది, సద్దలు వేసేది, బుబ్బెర్ర వండేది, కందులు వండేది, ఊరి పంట పెట్టుకునేది, మోటు కొట్టి బావుల మోటు పెట్టి కరెంటు లేవు, ఏం లేవు. కందులు వేసేది, పెసర్లు వేసేది, బొబ్బెర్ర వేసేది, ఇవి పంటలు వెనకడికి పడినాయి. ఇప్పుడు ఏం లేదు, ఒక్కడే మొదలు పెట్టిన పత్తి. ఇంత బావి ఉండేవాడు ఇంత పొడిచేది పెట్టుకుంటాడు. ఇక బావి లేని పత్తి మీదే బతకాలి. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో వరి పండేది, పత్తి పండేది, అట్లాగే పప్పు ధాన్యాలు పండేవి, నూనె గింజలు పండేవి, మిల్లెట్స్ పండేవి, చిరుధాన్యాలు అంటాం వాటిని, కూరగాయలు ఉండేవి, అన్ని రకాలు ఉండేవి. అట్లాగే మిరప, పసుపు లాంటి స్పైసెస్ కూడా, సుగంధ ద్రవ్యాలు కూడా ఉండేవి. తెలంగాణ రాష్ట్రానికి సాగు భూమి 1,63,00,000 ఎకరాలు ఉంది. ఇందులో వాస్తవంగా సాగయ్యే భూమి 1,25,00,000 ఎకరాలు మాత్రమే. 1,25,00,000 ఎకరాలలో 60,00,000 ఎకరాలు మనం వానాకాలం వరి వేస్తున్నాం. ఒక్కోసారి యాసింగిలో కూడా 60 వేస్తాం, 40, 45 ఆ నీటి యొక్క సౌలభ్యతను బట్టి వేస్తూ ఉంటాం. యావరేజ్ సగటున మరొక 50,00,000 ఎకరాలలో పత్తి పెడతాం. కానీ ఈ సంవత్సరం వ్యవసాయ శాఖ సూచనల అంచనా ప్రకారం 60,00,000 ఎకరాలలో పత్తి వేయబోతున్నామని చెప్తున్నారు. అంటే 60,00,000 ఎకరాలు వరి, 60,00,000 ఎకరాలు పత్తి, 120,00,000 ఎకరాలు. ఇక మిగిలేదంత ఈ బీడు భూమి పోగా 13,00,000 ఎకరాలు మిగులుతుంది. ఒకప్పుడు ఏదైనా గ్రామానికి వెళితే తక్కువలో తక్కువ 15 రకాల పంటలన్నా కనిపించేవి. వరి, జొన్న, మొక్కజొన్న, సజ్జ, పల్లి, పొద్దుతిరుగుడు, ఆముదం, మినుము, కంది ఇలా ఎన్నో రకాల బహుళ పంటలతో, రకరకాల అంతర పంటలతో పొలాలు కలకలలాడేవి. సాగు బాగుండేది. జనాలకు కూడా ఇంటికి సరిపడా పప్పులు, కూరగాయలు తమ సొంత పొలం నుండే అందేవి. కానీ నేడు తెలంగాణలో ఏ మారుమూల పల్లెకి వెళ్ళినా వరి, పత్తి ఈ రెండిటిలో ఏదో ఒక పంట ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఎన్నేళ్ళకెళ్ళి ఇట్లా పత్తి వేస్తారు మీ పొలం వల్ల? 20 ఏళ్ళు అవుతుంది, 20-25 ఏళ్ళు అవుతుంది. ఎందుకని ఇన్ని సంవత్సరాలకెళ్ళి పత్తి వేస్తున్నారు? ఇక పత్తి అంటే ఇక ఇళ్ళనే ఇక రుచి మరిగిరు, ఇళ్ళనే ఇక కష్టం దక్కకూడదని ఇళ్ళని పత్తి వేసుకుంటారు. మరి ఇన్నేళ్ళుగా ఈ పొలం వల్ల ఇదే వేస్తే భూమి మరి ఖరాబ్ కదా, భూసారం పోతుంది కదా, అంటే వరుసగా ఒకే పంట వేయొద్దు కదా. వెనకటికి ఎట్లా వేసేటోళ్ళు మీరు? మేము వెనకటికి సద్దలతో వేసేది. మేము ఒక 2 ఎకరాలు, 4 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు ఆంజాలు, 2 ఎకరాలు సద్దలు. మళ్ళీ అవి వేసినవేమంటే మళ్ళీ ఆంజాలు అడిగిన సద్దలు వేసేది, సద్దల దోనలు. మళ్ళీ సద్దల దోనలు వేసిన అడిగినా మళ్ళీ ఆంజాలు వేసుకునేది. 5 ఎకరాలల్లో పత్తి వేసినాము. 20 సంవత్సరాల సంది వేస్తున్నాం. వాటర్ లేవు మాకు. నీళ్ళు ఉంటే వేరే పంట ఒడిసేని, ఊరివే కానీ ఆమిత చేను కానీ వేసుకుంటాం. వాటర్ లేవు కాబట్టి పత్తి వేసుకుంటున్నాం. పత్తికి దిగుబడి మంచిగా వస్తుంది, పంట కూడా మంచిగా వంతుంది. పత్తిలో లాభాలు ఉన్నాయని పత్తిని వేసుకుంటున్నాం. పప్పు కానీ, దోసకాయలు కానీ, మన పెసర్లు, బొబ్బర్లు ఇంటికి పూర్తి వెళ్ళేది. మరి ఇప్పుడు పత్తులు పెడుతున్నాం. పత్తి పెట్టుకుంటే కొంచెం లాభాలు వస్తున్నాయి. ఎకరానికి 10 క్వింటాలు వెళ్తుంది. 10 క్వింటాల లోపల 20,000 లాభం వస్తుంది ఒక ఎకరానికి. జనం ఏముందంటే పచ్చ కాసపడ్డారు. పచ్చ కాసపడి మనకు లాభం లేదా అని పత్తులే పెడతారు. మాకు సొంతం పొలం 3 ఎకరాలన్నరే ఉంటుంది మేడం. ఇది నేను వేరే వాళ్ళది పట్టి చేస్తాం. అయితే ఇది ఇక్కడ 20 ఎకరాలు దాకా ఉంటుంది. 10 ఎకరాలు పత్తి పెడతాం, 5-6 ఎకరాలు వడిసింది. 2,200 ఆ ఒడ్లోకి వస్తాయి. ఇవి 8,000 పత్తి పోయింది పోయినసారి.
అంతవరకే. ఓసారి అయితే 10,000 కూడా పోయింది, కానీ పోయినసారి 8,000కి ఎక్కువ పోలే. ఇక దిగుబడులు చాలా తక్కువ. ఉదాహరణకి కంది తీసుకుంటే 3.5 క్వింటాళ్ళు 4 క్వింటాళ్ళు యావరేజ్ని పండుతుంది అనేది లెక్క ఎకరానికి. పెసలు తీసుకుంటే క్వింటాల్‌న్నర నుంచి 2 క్వింటాళ్ళు పండుతుంది అనేది లెక్క. మినుము కూడా క్వింటాల్‌న్నర నుంచి 2 క్వింటాళ్ళు పండుతుంది అనేది లెక్క. చిరుధాన్యాలు కూడా ఒక రాగి 8-10 క్వింటాళ్ళు పండినా మిగతా అన్నీ కూడా 3-4 క్వింటాళ్ళ కంటే మించి పండనటువంటి పరిస్థితి ఉన్నది. నూనె గింజలు కూడా ఒక వేరుశెనగ కొంత పండుతుంది, కానీ మిగతా అన్ని నువ్వులు కానీ కుసుమ కానీ ఇట్లాంటివి నూనె గింజల పంటలు ఉండేవి. అట్లాగే ఆముదం ఉండేది కొన్ని జిల్లాలలో. అవేవి కూడా దిగుబడులు పెద్దగా పెరగలేదు. అంటే దేంట్లో కొంత డబ్బులు వస్తాయో, దేంట్లో కొంత శ్రమ తక్కువ ఉంటుందో, దేంట్లో కాస్త అడవి జంతువుల బెడద ఉండదో, దేంట్లో కాస్త యంత్రాలు వచ్చినాయో, ప్రాసెసింగ్ యూనిట్లు కూడా రైస్ మిల్లులు లాంటివి దేంట్లో వచ్చినాయో, పత్తి జిన్నింగ్ మిల్లులు లాంటివి దేంట్లో వచ్చినాయో, స్పిన్నింగ్ మిల్లులు లాంటివి ఎక్కడ వచ్చినాయో అటువంటి పంటల వైపు వెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతుంది. నీటి సదుపాయం ఉన్న చోట ఖరీఫ్, రబీ 2 పంట కాలాల్లోనూ వరిని సాగు చేస్తున్నారు. నీటి సదుపాయం అంతగా లేని చోట వానాకాలం పంటగా పత్తిని సాగు చేస్తున్నారు. క్రమంగా ఈ 2 పంటల సాగు విస్తీర్ణం పెరిగిపోతూ ఇప్పుడు 1 కోటి ఎకరాలకు పైచిలుకు విస్తీర్ణంలో ఈ 2 పంటలే ఉన్నాయి. వీటి తర్వాతి స్థానంలో మొక్కజొన్న కావచ్చు, పసుపు, ఇతరత్ర పంటలన్నీ కూడా ఉన్నాయి. అయితే మద్దతు ధర భరోసా ఉండడము, ఇతర పంటలతో పోలిస్తే శ్రమ తక్కువగా ఉండడము, ఈ 2 కారణాలతో వరి, పత్తి ఈ 2 పంటల వైపుగా రైతులు మరలుతున్నారు. ఖరీఫ్, రబీ 2 సీజన్లలో కలిసి అక్షరాల 1 కోటి ఎకరాలకు పైగా వరి పండిస్తున్నాం. కనీస మద్దతు ధరను ప్రభుత్వం అందిస్తుంది కాబట్టి ఇతర పంటల మాదిరిగా పత్తికి, వరికి మార్కెట్ భయాందోళనలు లేవు. వరి పంటకి నీళ్లుంటే చాలు. నాటు, కలుపు తీసే సమయంలో తప్ప కూలీల అవసరం కూడా ఉండదు. పత్తికి కూడా వరి కన్నా 1-2 సార్లు పురుగుమందు పిచికారీ ఎక్కువ అవసరం. ఎరువులైతే 2 పంటలకు యథావిధి. అయితే ఈ 2 పంటలతో పోలిస్తే మిగతా పంటలకు శ్రమ ఎక్కువ. దీంతో రైతులు వీటి సాగు పట్ల మొగ్గు చూపుతున్నారు. అలా ఏటా వేసిన పంటనే ప్రతి ఏటా వేస్తూ పోతున్నారు. ఇంకటికి ఏమో సద్దల జొన్నలు పండించుకునేది, అవి తినేది. అది ఇప్పుడు ఆ సద్దల జొన్నలు ఓడి పండిస్తారు మేడం, ఓడి పండిస్తలేరు. పండించినా కానీ దానికి పైసలు ఎండాయి. ఈ పత్తి 10 క్వింటాలు అయినా కానీ 2 లక్షలు 3 లక్షలు వస్తాయి. రోడ్లు అమ్మితే ఒక 10 క్వింటాలు అమ్మితే అవి అన్నట్టు అది ఎట్లా అయిపోతుంది. కానీ మేడం ఇప్పుడు ఆ సద్దల జొన్నలు ఓడి పండిస్తారు మేడం, ఎవరు పండిస్తలేరు. ఎంతసేపు ఉన్నా కానీ పత్తి వరి మా వాళ్ళు ఇంకోటి లేదు మేడం. ఇంతకుముందు అయితే సజ్జలు జొన్నలు అవే వేసేది. ఈ 20 ఏళ్ళ నుంచి వరి, పత్తి ఇదే ఎక్కువ చేస్తారు, మొగ్గు చూపుతారు. ఇక అందరూ అదే చేస్తారు కనుక మనం కూడా అదే వేయాలి. ఇంకొకటి 1 నెల రోజులు తిప్పల పడితే అది అయిపోతుంది, ఇది అయిపోతుంది అనే దృష్టి. నీటి వసతున్న వాళ్ళు ఏమో వరి ఎక్కువ వేస్తున్నారు. అది ఒక 1 నెల రోజులు తిప్పల పడితే వరి కంప్లీట్ అవుతుంది. తర్వాత ఇక ఆటోమేటిక్ స్టార్టర్లు కనుక ఆ మోటార్లు కూడా పెట్టేది ఉండదు. గవర్నమెంట్ ఇక మద్దతు కల్పించింది కనుక ఇప్పుడు వరికి 2,300 అని, ఇప్పుడు అదేవిధంగా కాటన్ కూడా 8,000 చిల్లర ఉంది కనుక ధర అనేది రైతుకు తెలిసిపోతుంది. దానివల్ల పెద్ద మోసాలు కూడా ఏమి లేవు అని, ఇది ఈజీగా ఉంటుందని ఈ పంటను ఆ పంటను రెండింటినే ఎంచుకొని చేస్తారు. మాకు ఒక 10 ఎకరాల భూమి ఉన్నది మేడం. ఆ 10 ఎకరాల భూమిలో ఎప్పుడు వరి, పత్తి వేస్తుంటాము. ఇప్పుడు వరి వేస్తే ఏమవుతుందంటే ఒకసారి ట్రాక్టర్ పెట్టి దున్నేస్తాము, కూలీలు పెట్టి నాటేపిచ్చి ఒకసారి కలుపు తీసి మందు వేస్తే దాని పని అయిపోతుంది. పత్తి అయితే ఫస్ట్ విత్తనాలు నాటుకోగానే ఒక 10 రోజులతో గుంటక కొట్టేసి 2 సార్లు గుంటక కొట్టి కూలోళ్ళ పెట్టి కలుపు తీపిచ్చేసి మళ్ళీ 2 సార్లు గుంటక కొట్టి మందు వేసేస్తే ఆల్రెడీ దాని వరకు చాలా పని తక్కువ ఉంటుంది పత్తికి, వరికి. ఒడిచేల నెల కూలోళ్ళు ఏంటంటే తక్కువ పడతాయి. నాటేసిన నాడే కూలోళ్ళు, నాటయ్యన్న నాడు కూలి మడిచి పట్టే సమస్య లేనే లేదు. ఊరే అడుగు మంది వేసుకుంటాం, ఊరే చల్లుకుంటాము. మిషన్ వస్తుంది, కోస్తుంది. డైరెక్ట్ మిషన్తో వస్తుంది, ట్రాక్టర్లో వస్తుంది, మార్కెట్కి పోద్ది. మార్కెట్ కాకపోతే పచ్చిగా ఎచ్చుకుని ఉంటే ఒక 2 రోజులు 4 రోజులు ఒక 10 ఫుట్లు 20 ఫుట్లు పోయి అనుకో, ఒక 10,000 ఖర్చు వస్తే దాన్ని ఆరబోసుకొని మార్కెట్కి అమ్ముకుంటాం. ఇప్పుడు పత్తి కంటే ప్రతి ఒక్క దానికంటే ఒరే ముఖ్యం మేడం, ఒరే మంచిగా ఉంది మనకు, ఖర్చు లేకుండా. నీళ్లుంటే వరి వేసుకోవాలి. ఎందుకంటే వరికి దాదాపు 22 నుంచి 24 క్వింటాళ్ళ దిగుబడి కనీసంగా వస్తుంది. రెండవది ఎంత కాదనుకున్నా 2,200 దాకా ఎంఎస్పి ఉంది. అంటే వీటి ప్రకారం లెక్కేసుకున్నా కూడా ఒక 45 నుంచి 50,000 రూపాయల ఆదాయం వస్తుంది. సరే ఖర్చులు తీసేసినా కూడా ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారమే ఒక 15,000-16,000 రూపాయలు ఎకరానికి మిగులుతుంది. వరికి ఇంకొక సౌలత్ ఏమైందంటే నాట్లు వేయడానికి తప్ప కూలీల అవసరం పడట్లేదు.
కొన్నిసార్లు ఇంకా డ్రమ్ సీడర్స్తో కూడా నాట్లు వేస్తున్నారు, అక్కడ కూడా కూలీలను పెట్టుకోవట్లేదు. కానీ ఇప్పటికీ ఇంకా కూలీలు మిగిలింది వరి పంటలో కేవలం నాట్లు వేయడానికి. మిగతా అన్నీ కూడా యంత్రాలు వచ్చేసినాయి. అంటే దుక్కి దున్నడానికి యంత్రాలు చాలా కాలంగా ట్రాక్టర్లు ఉన్నాయి. అట్లాగే చివరిలో పంట కోయడానికి కూడా హార్వెస్టర్స్ వచ్చేసినాయి. హార్వెస్టర్ని పిలిచేసి పంట కోసేసి బస్తాలు నింపేసి మార్కెట్కి వేసేటువంటి సౌలత వచ్చింది. మూడవది, ఇంతకుముందు కలుపు తీయడం అనేటువంటిది పెద్ద ప్రాసెస్ వరిలో. అంటే నీళ్లు నిలగట్టి మళ్ళీ కలుపు తీసి మళ్ళీ ఒకటికి 2 సార్లు కలుపు తీయించడం అనేది ఒకటి పని, కూలీలను పెట్టుకోవడము, దాని తర్వాత చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని అయిపోయింది. కానీ ఈ మధ్యకాలంలో కలుపు తీసేటువంటి పని లేకుండా పూర్తిగా విష రసాయనాలు వాడుతున్నారు. అంటే కలుపు మందు కొట్టేస్తున్నారు. దానివల్ల కలుపు తీసే పని లేదు, ఆ ఖర్చు రైతుకు తగ్గిపోయింది. అంటే అటు యంత్రాలు వచ్చినాయి, రసాయనాలు వచ్చినాయి, నీళ్లు ఉన్నాయి, పంట కొనుగోలు ప్రభుత్వం చేస్తున్నది FCI కోసము, ఆ తర్వాత మద్దతు ధర కూడా అందుతున్నది. ఈ 5 అంశాలు ఎప్పుడైతే రైతు చూసుకున్నారో, నీళ్లుంటే వరి వేసేసుకోవాలి, ఇక వేరే పంటలు అనవసరం అనేటువంటి దగ్గరికి వెళ్ళిపోయారు. అట్లాగే పత్తి మొదటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలకు పరిమితమైనటువంటి పత్తి ఉండేది. 2002 దాకా కూడా కొన్ని జిల్లాల్లోనే పత్తి ఉండేది, ఒక 15-20 లక్షల ఎకరాల్లో ఉండేది. కానీ బీటీ పత్తి వచ్చిన తర్వాత అది గులాబీ రంగు పురుగుని చంపేస్తుంది. ఇక పెద్ద పురుగు మందుల వాడకం ఎక్కువ ఉండదు, ఖర్చు ఎక్కువ ఉండదు, వర్షాధారంలో కూడా అప్పుడప్పుడు తట్టుకుంటుంది పంట. రెండవది, పత్తి ఒక 3-4 క్వింటాళ్ళు వచ్చినా కూడా మన పైసలు మనకు వచ్చేస్తాయి. మూడవది, బ్యాంకు వాళ్ళు ఎక్కువ లోన్ ఇస్తారు పత్తి వేస్తే. ఐదవది, మార్కెట్కి ఊర్లోకే వ్యాపారులు వచ్చి పత్తిని కొంటారు. ఇట్లాంటి అనేక కారణాల రీత్యా పత్తి వైపు రైతులు మళ్ళడం అనేటువంటిది స్టార్ట్ అయింది. వరి పత్తి పంటల సాగు చూసినట్లయితే గత ఖరీఫ్లో 1,38,00,000 ఎకరాల్లో పంటలు సాగైతే వాటిలో 65 లక్షల ఎకరాల్లో వరి, 45.17 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. మిగిలిన విస్తీర్ణంలో ఇతర పంటలను పండిస్తున్నారు. వరి పంటను ఇలానే పెంచుకుంటూ పోతే వరిధాన్యం కొనుగోలు అనేది రాష్ట్రానికి రాబోయే రోజుల్లో భారంగా మారబోతుందంటున్నారు నిపుణులు. మన మొత్తం జనాభా 4 కోట్ల జనాభా ఉందనుకుంటే, మనం 3 పూటల కడుపు నిండా అన్నం తింటే కూడా మనం కావలసినటువంటి బియ్యాన్ని పండించుకోవడానికి ఒక 35-40 లక్షల ఎకరాల భూమి సరిపోతుంది. ఆ 40 లక్షల ఎకరాల్లో పండినటువంటి పంట మన రాష్ట్రానికి చాలా సఫిషియెంట్గా ఉంటుంది. FCIకి కూడా ఇంకా బియ్యం ఇవ్వచ్చు. మరి ఇప్పుడు 1 కోటి ఎకరాల్లో వరేస్తున్నాం. అంటే ఒక 40-50 లక్షల్లో పండాల్సినటువంటి పంట ఇంకొక 50 లక్షల ఎకరాల వరిని ఎక్సెస్గా పండిస్తున్నాం. ఇప్పుడు ఈసారి ఏమైంది, చాలా తక్కువ పంట మాత్రమే FCI తెలంగాణలో కొన్నది, చాలా ఎక్కువ పంట ఛత్తీస్గఢ్లో కొన్నది, తన అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో బీజేపీ కొన్నది. అంటే రేపైనా ఇతర ఉత్తరప్రదేశ్లోనో పశ్చిమ బెంగాల్లోనో అక్కడ కూడా కొనాలని డిమాండ్లు వస్తున్నాయి. రేపు ఆ రాష్ట్రాల్లో కూడా కొనాలని చెప్పి ఇంకా ఈ తెలంగాణలో ఇంకా కూడా FCI కొనడం మానేస్తే మనం పండించే పంటని ఎవరు కొంటారు? మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అన్ని డబ్బులు పెట్టి కొనగలుగుతుందా? కొనలేదు. కూరగాయ తోటలు, పప్పు ధాన్యాలు, నూనె గింజలకు సంబంధించిన పంటలు పండించాలంటే పొద్దుగూకులు పొలం దగ్గర కాపలా తప్పని పరిస్థితి. పైగా కూరగాయలకైతే నిత్యం పని ఉంటుంది. పప్పు ధాన్యాలు, పండ్ల తోటలకైతే పక్షులు, వన్యప్రాణుల ఇబ్బంది ఎక్కువ. పైగా కూలీల కొరత ఉండడం లాంటి కారణాలు కూడా ఆయా పంటలు పండించలేకపోవడానికి ఒక కారణం. దున్నాలి, వరాలు పెట్టుకోవాలి, నాటేసుకోవాలి. ఒక నెల రోజు ఖచ్చితంగా చేసామంటే అసలు పారబెట్టుకునేది మేడం. ఇక జొన్నలు, సద్దలు, పెసర్లు గాని, పల్లీలు గాని ఇవెందుకు పెట్టుకుంటలేరు? అలా ఆమదానం లేదు. అంత ఎంత ఆమదానం వస్తుంది? అలా ఎంత పంట పండుతుంది? ఇక్కడ పందులు, అడిగి పందులు, నవ్వుళ్ళు, అది ఏంటిది మన కందులు వేసాం అనుకో, నవ్వులే మొత్తం వేస్తాం మేడం. అట్లా కోతులు ఉన్నాయి, పందులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అందుకని దాంట్లో కూడా ఆశపడదు, దీనికి కూడా ఆశపడాడు. చేసినట్టు చేసిన 2 నెలలు 3 నెలలు చేసామంటే అసలు ఏరుకునేదైనా మంచి అమ్ముకునేది అన్నట్టు ఆలోచన. ఇదే ఆలోచన మేడం. ఎవడన్నా ఒక్కడు వేస్తే సద్ద చేయని వేస్తే మొత్తం పిట్టలే తింటాయి. ఇక కోసేది లేదు కత్తి పెట్టి. ఇప్పుడు వేరే కూర పంటలు వేసినామనుకో, ఇక్కడ జినుకలు, అడవి పందులు, కోతులు, నెమలీలు మొత్తం నష్టపరిహారం చేస్తాయి మేడం. ఒక్క మడి దోసకాయ వేస్తే సగం మడి మొత్తం నెమలీలు, చిలుకలు, అడవి పందులు వచ్చి మొత్తం 7 కాడికి నవిలి తినేసిపోయినాయి. రాష్ట్రంలో అడవి విస్తీర్ణం క్రమంగా తగ్గిపోయింతో వచ్చింది. అడవిలో ఉన్న జంతువులన్నీ ఊళ్ళ మీద పడినాయి. పొలాల మీదకి, ఊళ్ళ మీదకి ఎప్పుడైతే కోతులు వచ్చేసినాయో, ముఖ్యంగా అడవి పందులు వచ్చేసినాయో, చాలా పంటలను అవి తినడం ప్రారంభించినాయి. అంటే ఒకవేళ రైతు పంట వేసినా కూడా
కోతులు డ్యామేజ్ చేయొచ్చు, లేదా అడవి పందులు డ్యామేజ్ చేయొచ్చు. అంటే రైతు చేతికి పంట వచ్చేటువంటి అవకాశమే లేకుండా పోయింది. అందుకని అడవి పందుల్ని కంట్రోల్ చేయగలిగినటువంటి మెకానిజం ఇప్పటిదాకా లేదు. కాబట్టి అనేక ఇతర కారణాలతో పాటు అడవి జంతువుల బెడద కూడా పంటల మార్పిడికి కొంత కారణమైంది. అందుకని రైతు నువ్వు వరి మానేసేయి, ఇతర పంటలు వేయాలంటే ప్రభుత్వం ఏం చేయాల్సి ఉంటుంది అంటే, ఇతర పంటలు నువ్వు వేస్తే ఇగో నేను ఖచ్చితంగా మంచి నాణ్యమైన విత్తనాలు ఇస్తాను, నీకు మంచి దిగుబడి వచ్చేటువంటి విత్తనాలు ఇస్తాను, మా యూనివర్సిటీల్లో అటువంటి వాటి మీద పరిశోధనలు చేసి ఆ పరిశోధన విత్తనాలు మీకు ఇస్తాము అని చెప్పగలగాలి. రెండోది, అడవి జంతువుల బెడద లేకుండా మేము ఏర్పాట్లు చేస్తాము, సోలార్ ఫెన్సింగ్ లాంటియో ఇతర బయో ఫెన్సింగ్ లాంటియో మీ పొలాల చుట్టూ, కోతులు మీ పొలాల మీద పడకుండా, అడవి జంతువులు మీ పొలాల్లోకి రాకుండా మేము టెక్నాలజీని డెవలప్ చేస్తాము, లేదా కొంత ఇన్వెస్ట్మెంట్ చేస్తాము వాటి కోసము, మీరు ఇతర పంటలు కాపాడుకోవడానికి అనేటువంటిది చెప్పగలగాలి. మూడవది, మీరు ఖచ్చితంగా ఏ పంట వేసినా, పప్పు ధాన్యాలు వేసినా, నూనె గింజలు వేసినా, చిరుధాన్యాలు మిల్లెట్స్ వేసినా నేనే కొంటాను. ఎట్లయితే వరి ధాన్యం కొంటున్నానో వాటిని నేనే కొంటా, ఎంఎస్పి ఇచ్చి కొంటా. కాబట్టి మీకు ఏమి నష్టం రాదు. ఒకవేళ ఇంకా కూడా ఖర్చు మీకు వరిలో మిగిలినంత మిగలట్లేదు అని అనిపిస్తే నేను అదనపు బోనస్ కూడా ఆ పంటలకు ఇస్తాను. ఈ మాట ప్రభుత్వం వైపు నుంచి రావాల్సి ఉంటుంది. పంటల వైవిధ్యం ఉంటేనే నేల ఆరోగ్యం బాగుంటుంది. ఏళ్ల తరబడి ఒకే రకమైన పంట వేస్తే భూసారం కూడా క్షీణిస్తుంది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు భూసార పరీక్షలు చేసి ఏ నేలలో ఏ లోపం ఉంది, దాన్ని పరిష్కరించుకోవాలంటే ఏం వాడాలి అనే సమాచారం అంతా కూడా రైతులకు వ్యవసాయ శాఖ ఇవ్వాలి. కానీ ఇదేది జరగడం లేదు. కాబట్టి రైతులు వారి పొలాల్లో వారికి నచ్చిన విత్తనాలను వేసుకుంటున్నారు, ఎరువులు కూడా వేసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ వ్యవసాయ శాఖ లోపం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. సుస్థిర వ్యవసాయ అభివృద్ధికి అధిక ఆదాయాలు అందించేందుకు పంట వైవిధ్యం ఉపయోగపడుతుంది. కానీ పశువుల ఎరువులు, దానికి తోడు రసాయన మందులు వేస్తున్నాం, నేల బానే ఉంది అని ఏళ్ల తరబడి ఒకే రకమైన పంటలను రైతులు వేస్తున్నారు. దీనివల్ల కొంతకాలం దిగుబడి బాగున్నా భవిష్యత్తులో భూములు నిస్సారమయ్యే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. మేము అధికారులను అడిగితేనే ఇంకా మీకన్నా ఎక్కువ మాకేం తెలుసు అనే కాడికి వచ్చింది అధికారులు. వాళ్ళు ఏదో జీతాలకు పనిచేసినట్టే ఉంటుంది, కానీ ఆ రైతులని ఏదో మోటివేషన్ చేసి వాళ్ళకి ప్రత్యామ్నాయ మార్గాలు చూపించే అధికారులు ఒకప్పుడు ఉండేది, కానీ ఇప్పుడు ఎవరు లేరు. అట్లా జీతాల కోసం పనిచేస్తూనే ఉన్నారు. రైతు వేదికలను కట్టారు. ఒక నెల రోజులకు 2 నెలలకు వాళ్ళకు ఇప్పుడు ప్రధానంగా పత్తి వేస్తున్నారు మేడం. దాని మీద ఇప్పుడు ఏమేమి డిసీజ్ వస్తాయి, ఏం చేయాలి అని కొంచెం రైతులను మీటింగ్ పెట్టి వాళ్ళకి సూచనలు సలహాలు ఇవ్వాలి. అలాంటిది ఏం లేదు. ఇప్పుడు హార్టికల్చర్గా ఇప్పుడు ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో డ్రిప్స్ హార్టికల్చర్ మీద బాగా ఫోకస్ చేసి బత్తాయి ఇక్కడ మాకు సూటబుల్గా బత్తాయి అవుతుందని బత్తాయికి కొన్ని ప్రోత్సాహాలు ఇస్తే పెట్టి చాలా వరకు పెట్టిర్రు. ఆ క్రాప్ అయిపోగానే దాన్ని కొట్టేసుకున్నారు. మళ్ళీ హార్టికల్చర్ పెట్టట్లేదు. ఇప్పుడు ఏదున్నా ప్రభుత్వం ప్రోత్సహిస్తే ప్రతి ఒక్క రైతులు చేస్తానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఇట్లా వాళ్ళు సబ్సిడీ మొక్కలు కానీ దానికి సంబంధించిన పెట్టుబడి సాయం కానీ అవి ఆశిస్తుంటారు. పండించిన పంట ఏ పంట కూడా ఏం పంట పొలంలో వేస్తురని కూడా పలకరించే వాళ్ళు కూడా ఎవరు లేరు. నాకు 10 ఎకరాల ల్యాండ్ ఉంది, అలా వరి పత్తి తప్పించి మిగతా పంటలు ఏమి వేస్తలేము. మాకు నచ్చిన పంటలు మేము వేసుకుంటున్నాం, పండించుకుంటున్నాం. వచ్చి భూసారం చేస్తలేరు. ఎవరు పరీక్ష చేస్తున్నామా? ఏమో పరీక్ష లేదు, పోరీక్ష లేదు, ఏమి లేదు. దున్నా పెట్టాక అంతే మా బాధ. ఈ పంటలకు గిరేయాలి, ఈ భూమిలకు గిరేయాలి, ఈ సౌడ పొలానికి గిరేయాలి అంటూనే లేడు, ఏది లేదు. ఎకరానికి 1 లీటర్ మందు కొడతారు, 2 మందు బస్తాలు వేస్తాం మేడం. 2 వేస్తాం. ఇక ఒక సాయి మంచిగా బలం లేకపోతే 3 కూడా వేస్తాం. 3 మందు బస్తాలు కూడా వేస్తాం. ఇప్పుడైతే 2 అయితే ప్రస్తుతానికి వేస్తాము. 1 లీటర్ మందు పడుతుంది ఎకరానికి. ఇక వేరే పంటలు పెడితే ఇది భూమి మంచిది కాక బిరుగనన్నా అవుతుంది, ఇక ఎట్లనన్నా అవుతుంది మేడం. అందుకే పత్తికి వర్షానికి అక్కర వస్తుంది, కూరగాయలు అవి వండవు. వరి కనుక మనం క్రమం తప్పకుండా వేస్తే కనుక ఆ నేలలో ఉన్న భౌతిక నిర్మాణం ఏదైతే ఉందో అది కూడా మనకి డిస్టర్బ్ అయిపోద్ది. సో మనకి ఎప్పుడైతే ఆ నేలలో ఉన్న ఒరిజినల్గా ఉన్న ఆ నిర్మాణం అనేది దెబ్బతిందో అప్పుడు ఆటోమేటిక్గా మనకి నేలకు కావాల్సిన భౌతిక స్వరూపాలు ఏవైతే ఉంటాయో భౌతిక లక్షణాలు అవి కూడా మార్పు చెందుతుంది అనమాట. అట్లా మార్పు చెందటం మూలాన మనం ఏదైతే బల్క్ డెన్సిటీ అంటాం, అంటే బరువు, నేలలో ఉన్నటువంటి ఆ బరువు అనేది కూడా చాలా వరకు మార్పు జరుగుతుంది. జరిగి మనం నీరు పెట్టినా కానీ అది లోపలికి వెళ్ళే అవకాశం ఉండదు, గాలి కూడా లోపలికి వెళ్ళే అవకాశం ఉండదు. ఇవి మనం ప్రధానంగా గుర్తిస్తాం. ఇప్పుడు పత్తి కనుక మనం తీసుకున్నట్టయితే కనుక పత్తిలో మనం చూసేది ఏంటంటే దానికి వేరు వ్యవస్థ వేరుగా ఉంటుంది.
దాని వేరు చాలా లోపల వరకు వెళ్తుంది. లోపలికి వరకు వెళ్ళి లోపల లోతుల్లో ఏయైతే మనకి నీరు లేకపోతే పోషకాలు ఉన్నాయో అది ఆ పత్తి పంట తీసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎక్కువగా ఎరువులు వాడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఆ దిగుబడి వస్తుంది. కానీ వీళ్ళు ఇదే పద్ధతి కనుక మన రైతులు పాటించినట్టయితే తర్వాత వచ్చే ముందు కాలంలో వాళ్ళు ఎంత ఎరువులు వేసినా కూడా దిగుబడి వచ్చే అవకాశం ఉండదు. ఈ భూసార పరీక్ష చేయటం మూలాన వాళ్ళ పొలాల్లో ఏ పోషకాలు ఎంతంత మోతాదులో ఉన్నది అనేది వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట. తెలిసినప్పుడు వాళ్ళు వేసే పంటను బట్టి ఏ పోషకాలు ఎంత మోతాదులో మనం వేస్తే పంటకు ఉపయోగము అనేది మనం భూసార పరీక్ష చేయించుకుంటే తెలుస్తుంది. అదే కాకుండా ఇంకోటి ఏంటంటే, ఒకవేళ రైతులు ఒక పోషకం ఎక్కువగా ఒక పోషకం తక్కువగా వేస్తున్నారనుకోండి, భూసార పరీక్ష చేయించుకుంటే ఏ పోషకం ఎంత మోతాదులో వేయేది అనేది రైతులకి అవగాహన ఉంటుంది కాబట్టి ఆ పోషకం మీద పెట్టే ఖర్చుని తగ్గించుకునే అవకాశం ఉంటుందన్నమాట. భూసార పరీక్షలు కూడా సక్రమంగా జరగకపోవడం, సాగుకు సంబంధించి రైతులకు సమగ్రమైన సమాచారం ఇచ్చే యంత్రాంగం లేకపోవడం కూడా ఏకపంట ఎరువుల వినియోగం పెరగడానికి కారణం. ఈ పరిస్థితుల వల్ల వేయాల్సిన నిష్పత్తుల్లో కాకుండా తమ అంచనా ప్రకారం ఎరువులను వేసుకుంటూ సాగు చేస్తున్నారు రైతులు. దీంతో ఒక్కోసారి దిగుబడి బాగా, మరోసారి పెట్టుబడులు దక్కని పరిస్థితిలో సేద్యం చేస్తున్నారు. పత్తి లెక్క చేస్తే దున్నె కానించి ట్రాక్టర్ కానించి కూలి వాళ్ళ కానించి విత్తనాల కానించి మందుల కానించి పెట్టుబడి కానించి పత్తి వీకి ఇంట్లోకి వచ్చిన దాకా రూపాయి మిగిలదు లెక్క చేస్తే. కూలి వాళ్ళతో చేయించుకుంటే ఇంట్లో 10 మంది ఉండి చేయించుకుంటే దాన్ని పొదుపు చేసుకొని దాన్ని మన వస్తువుని మనం భద్రపరుచుకుంటే అది కూడా రేటు మధ్య ధర ఉంటేనే రేటు ఉంటేనే మనం డైరెక్ట్ అమ్ముకుంటేనే ఏమైనా లాభదాయకం ఉంటుంది. మాకు ఏ సాయం లేదు, ఏం లేదు. ఏమైనా పోతే ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఒడ్ల గురించి ఏమైనా పోతే కాదు మాట్లాడేవచ్చు, కానీ ఈ పత్తి గురించి వాళ్ళతో మాట్లాడడం చేయం. ఒకప్పుడు వచ్చి రాసుకపోతారు కదా వాళ్ళు కూడా, మేడం పత్తి వేసినావా ఏ ఊరు వేసినావా అని రాసుకపోయినంత వరకే, కానీ ఏం చేయలేదు మేడం వాళ్ళు కూడా. ఈ పత్తి వేస్తున్నా, ఈ పత్తి వేస్తా ఇంత ఒడిచేను పెట్టుకుంటా, బోర్ ఉంది ఇక బోర్కు వాడే కాడికి ఒడిచేను పెట్టుకుంటా, ఇక మొత్తం పత్తి వేస్తా. ఇక వెళ్తుందంటే పెంట కొట్టుకోవాలి, ఇంత కోడేరు కొట్టుకోవాలి, ఇక అదో ఇదో మంది వేస్తూనే ఉంటుంది. ఇక పిట్కారి 3-4 సార్లు చేయాలి. కొద్దిప్పుడు అలా 10 ఎకరాలకు 5 లీటర్లు అయిపోతుంది మూను. ఇక 5 ప్యాకెట్లు స్టాప్ పొడి అయిపోతుంది. ఇక అడుగు మంది కూడా ఇక అంతే పడదాం కోరి. పర్యావరణానికే కాక నేల ఆరోగ్యానికి ప్రమాదకరమైన వ్యవసాయ విధానాల నుండి రైతులు బయటపడి పంట మార్పిడి తప్పనిసరిగా పాటించాలని, అప్పుడే నేల ఆరోగ్యం, రైతన్నల సంక్షేమం బాగుంటుందంటున్నారు నిపుణులు. మనం ఎప్పుడైతే వరి ఎక్కువగా పండిస్తామో మిథేన్ గ్యాస్ అనేది వరి పొలాల నుంచి ఎక్కువగా విడుదలవుతుంది అనమాట. విడుదలయ్యి మనకి క్లైమేట్ వాతావరణానికి వాతావరణంలో వేడి ఎక్కువగా అవటానికి ఈ మిథేన్ గ్యాస్ కూడా ఒక కారణం. సో ఈ మిథేన్ గ్యాస్ అనేది వరి పంట మూలానే మనకి వాతావరణంలో చేరుతుంది అనమాట. కాబట్టి మనం ఎప్పుడైతే వరి పంటను మనం తగ్గించుకుంటామో అప్పుడే మనం వాతావరణాన్ని కూడా మనం రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, మనం ఎక్కువగా వరి పంట వేసినప్పుడు ఎక్కువగా ఈ మందులు అవి వాడుతూ ఉంటాం. పురుగు మందులు కానీ లేకపోతే ఫర్టిలైజర్స్ ఎరువులు కానీ ఇవన్నీ ఎక్కువగా వాడటం మూలాన ఏమవుతుందంటే నేల, నీరు 2 వాతావరణం 3 కూడా కాలుష్యం అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. మనం వరి తర్వాత వరి వేయకుండా వేరే పంటను వేసుకుంటే కనుక మనం పంటకు ఉపయోగపడే సూక్ష్మజీవుల్ని నేలలో పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే పురుగులు కానీ చీడలు కానీ లేకపోతే డిసీజెస్ ఇట్లా రోగాలు ఏమి కూడా రాకుండా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక పంట తర్వాత అదే పంట వేయకుండా వేరే పంట వేస్తే కనుక దాని వేరు వ్యవస్థ మారుతుంది, దాని యొక్క ఏది పోషకాలు తీసుకునే విధానం మారుతుంది, అన్నీ మారుతాయి. కాబట్టి మనం పంట తర్వాత వేరే పంటని వేస్తే కనుక తప్పకుండా దానివలన నేలలో మార్పులు సహజంగా జరిగి ఆ పంటకు కూడా మనకి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. పత్తి ఉత్పత్తిలో దక్షిణాదిలోనే తెలంగాణ అగ్రగామిగా ఉంది. దేశంలో మహారాష్ట్ర, గుజరాత్ తర్వాతి స్థానంలో ఉంది. వరి ధాన్యం ఉత్పత్తిలోనూ కూడా ముందంజలో ఉంది.
అయితే ఈ రెండు పంటల విషయంలో మన రాష్ట్ర అవసరాలకు మించి మనం ఉత్పత్తి చేస్తున్నప్పటికీ మన రాష్ట్ర అవసరాలకు ముఖ్యమైన పప్పు దినుసులు కావచ్చు, నూనె గింజలు ఇవన్నీ కూడా దిగుమతులు చేసుకుంటున్నాం. సాగుయోగ్యమైన భూమి అందుబాటులో ఉన్నప్పటికీ మన రాష్ట్ర అవసరాలకు సంబంధించినవి ఎందుకు పండించుకోలేకపోతున్నాం? లోపం ఎక్కడ ఉంది? మన రాష్ట్ర అవసరాలేంటి? మన అవసరాలను పక్కన పెట్టి మనం పండిస్తున్నదేంటి? మనకు అవసరమైన పంటలను ఎందుకు ఉత్పత్తి చేసుకోలేకపోతున్నాం? లోపం ఎక్కడ ఉంది అంటే మనకు ఒక సమగ్రమైన పంటల ప్రణాళిక అన్నదే లేకపోవడం కారణం. అందుకే ప్రతి ఏటా ఎన్నో రకాల ఆహార ధాన్యాల దిగుమతులు తప్పడం లేదు. 1,20,25 లక్షల ఎకరాలు సుమారుగా మన దగ్గర భూమి ఉంటుంది. దాదాపు మన రాష్ట్రానికి కావాల్సినటువంటి అన్ని పంటల్ని పండించుకోగలిగినటువంటి వాతావరణం మన దగ్గర ఉంది. 35-40 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయి. నీటిపారుదల సౌకర్యాలు ఉన్న ప్రాంతాలు ఉన్నాయి. మెట్ట పంటలు పండేటువంటి ప్రాంతాలు ఉన్నాయి. రెడ్ సాయిల్స్ ఉన్నాయి, బ్లాక్ సాయిల్స్ ఉన్నాయి, ఇసుక భూములు ఉన్నాయి. కూరగాయల నుంచి అన్ని పంటలు పండించుకోగలిగినటువంటి భూములు ఉండి కూడా మనం తినని పంటలు ఎక్కువ పండిస్తున్నాం. చాలా ఆశ్చర్యం వేసేటువంటి విషయం ఏంటంటే మనం తినని పంటలు పండిస్తాం. మొక్కజొన్న తినట్లేదు, కోళ్ళదానాకు తప్ప. పత్తి మనం తినేది కాదు, సోయాబీన్ మనం తినేది కాదు, వరి మనకు తినే వెరైటీలు కాకుండా దొడ్డు రకాలు వేస్తాం. అంటే ఎఫ్సిఐకి ఇచ్చేయడానికి మాత్రమే వరి పండించేటువంటి పద్ధతి ఉన్నది. అంటే మనం భూముల్లో మనం తినని పంటలు వేసి మార్కెట్లో అమ్ముకోవడానికి ఇబ్బందులు పడి మనం తినేటువంటి పంటలన్నీనేమో ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మన రాష్ట్ర అవసరాలకు తగినంత ఉత్పత్తి మనం చేయడం లేదు. ఉదాహరణకు కూరగాయల విషయం తీసుకుంటే, కీలకమైనటువంటి ఆహారం తర్వాత కూరగాయలు తీసుకుంటే మనం 35 లక్షల టన్నులు వాడుతున్నాం. కానీ మనం ఉత్పత్తి చేసేది 20 లక్షల టన్నులు. అంటే 15 లక్షల టన్నులు మనం దిగుమతులు చేసుకుంటున్నాం. అది కాకుండా ఆశ్చర్యం ఏమిటంటే కొత్తిమీర 13,300 టన్నులు మనం వాడుతున్నాం. వినియోగం 13,000 టన్నులు, మనం ఉత్పత్తి చేసేది 300 టన్నులు మాత్రమే. పూలు మనం 1,00,000 టన్నులు వాడుతుంటాం. మనకు 50,000 టన్నులు, 54,000 టన్నులు మాత్రమే ఉత్పత్తి ఉంటుంది. ఆలుగడ్డలు 10 లక్షల టన్నులు వాడుతున్నాం. మనం 1,20,000 టన్నులు పండిస్తున్నాం. 10 లక్షల టన్నులకు 1,20,000 టన్నులు ఉపయోగిస్తుంది. ఇది ఎక్కడ? జహీరాబాద్లో పండుతుంది. కూరగాయల కొరత కూడా పెరిగిపోతున్న నేపథ్యంలో భూమి వినియోగానికి సంబంధించి ఒక ప్రణాళిక రూపొందించుకొని విస్తరిస్తున్న నగరాలకు సమీప మండలాల్లో కూరగాయల సాగు చేస్తే సత్ఫలితాలుంటాయంటున్నారు నిపుణులు. వరి, పత్తి ఉంటుంది మేడం. ఎన్నో ఒక మడి 2 మళ్ళు కూరగాయలు వేసుకుంటారు. ఒక్కొక్కసారి కూరగాయలు వేసుకున్నా కానీ మార్కెట్కి పోయి పారబోసేసిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు దానికి ఒక గిట్టుబాటు ధర లేదు. గిట్టుబాటు ధర లేక ఏం చేయాలో ఇప్పుడు టమాటా వేసారు మేడం. అన్న ₹1 గిట్ల కొనే నాదుడు లేడు. ఇప్పుడు ఒక ఎకరం ఒక కూరగాయలు వేస్తే ఒక కోడెరువు వేస్తారు. ఒక ₹10,000 కోడెరువు, ఒక ₹10,000 ఆ దుక్కి ఖర్చులు, ఆ ఖర్చులు వస్తాయి. ఒక 20,000 ఫర్టిలైజర్కు 5,000, దానికి డిసీజ్ వస్తుంటుంది బాగా, పెస్టిసైడ్స్కు దాంట్లోకి ఒక 10,000 అవుతాయి. మొత్తం ఒక 30,000 నుంచి 35,000 కూరగాయల ఖర్చు వస్తుంది. ఇప్పుడు ₹35,000 ఖర్చు పెట్టి మార్కెట్లో వారబోసి వస్తే మరి రైతు ఇంకొకసారి వేస్తానికి ఇష్టపడాడు కదా. ఇప్పుడు అదే ప్రభుత్వం ఉండి అరే ₹1 టమాటాలు రైతు గిట్టుబాటు కాదు కదా అని ఓ ₹10, ₹20 మద్దతు ధర ఇప్పుడు వరికి, పత్తికి ఇచ్చినట్టు వెజిటేబుల్ ఇట్లా మద్దతు ధర ఇస్తే రైతు ఎందుకు పెట్టాడు మీద ఇప్పుడు చాలా ఇష్టపడతాడు. అరే నాకు భరోసా ఉంది, సరే పెట్టుబడి అని వస్తుంది కదా. ఇప్పుడు ₹35,000 పెట్టుబడి పెట్టి మార్కెట్ తీసుకొని పారబోసి వస్తే ఏమొస్తుంది? ఇప్పుడు దాని మద్దతు ధర ఇచ్చిన అనుకో ₹10 ఇచ్చినా చాలు మేడం టమాటా. రైతులు ఇప్పుడు పత్తి మొత్తం అసలు ఎవరేరు, వెజిటేబుల్ మీద బాగా ఫోకస్ పెట్టాలని ఉన్నా కానీ లాస్ట్కి ఏమైద్దో, మార్కెట్ ఏమైద్దో అని భయపడుతున్నారు. దానివల్ల పెట్టట్లేదు. కానీ ప్రభుత్వం ప్రోత్సాహాలకి ఇస్తే ఖచ్చితంగా వెజిటేబుల్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మనం పండిస్తున్నటువంటి కూరగాయలు కేవలం 10-20% మాత్రమే మన రాష్ట్ర అవసరాలను తీర్చుతున్నాయి. మిగతా 80% కూరగాయలు మహారాష్ట్ర నుంచో, కర్ణాటక నుంచో, ఆంధ్రప్రదేశ్ నుంచో వస్తున్నాయి. నిజంగా ఒక 10 లక్షల ఎకరాల్లో కూరగాయలు వేసినా మార్కెట్ చేయగలిగినటువంటి పొటెన్షియల్ మన రాష్ట్రానికి ఉంది. కానీ ఇప్పుడు కేవలం 1,50,000 నుంచి 2 లక్షల ఎకరాల్లో కూరగాయలు వేస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ చుట్టూత మొత్తం భూములన్నీ రియల్ ఎస్టేట్ అయిపోయినాయి. వాస్తవానికి హైదరాబాద్ నగరంలో రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ 3 కలిసి 1,50,000 జనాభా. ఈ 1,50,000 జనాభాకి కూరగాయలు ఎక్కడి నుంచి వస్తాయి?
నువ్వు ఈ 3 జిల్లాల్లోనూ అంతా రియల్ ఎస్టేట్ చేసేస్తే దూరం జిల్లాల నుంచి ఎప్పుడైతే కూరగాయలు పండ్లు రావాలో నీకు ఖచ్చితంగా రేట్లు ఎక్కువ ఉంటాయి. ఒకప్పుడు 30-40 రూపాయలకి దొరికే కూరగాయలు ఇవాళ 100 రూపాయలు, 80 రూపాయలు, 120 రూపాయలు ఎందుకు వెళ్ళినాయి అంటే నీ ప్రాంతంలో కూరగాయలు పండడం అనేటువంటిది పూర్తిగా తగ్గిపోయింది. పట్టణానికి దగ్గరలో అన్ని జిల్లాల్లోనూ కూడా కూరగాయలు ఉండాలి. ఆ కూరగాయలు ఉండాలంటే ఏమిటి, ఆ కూరగాయలకి దిగుబడులు ఇచ్చేటువంటి విత్తనాలు సరఫరా చేయాలి, నాణ్యమైనవి ఉండాలి, విత్తనాలు తక్కువ రేటుకు ఉండాలి. మీకు టమాటా విత్తనాలు కిలో 70,000 రూపాయలు. ఏ రైతు అంత విత్తనాలు రేటు పెట్టుకుంటాడు? కాబట్టి తక్కువ మంది మాత్రమే చాలా తక్కువ విస్తీర్ణంలో వేస్తారు. కాబట్టి తక్కువ ధరకి నాణ్యమైన విత్తనాలు కూరగాయలు ఇవ్వడము. రెండవది, ఇప్పుడు కేరళ ఏం చేస్తుందంటే ఒక 20 రకాల కూరగాయలు పండ్లకి మద్దతు ధరలు ప్రకటించింది. ఏ రాష్ట్రం ప్రకటించలేదు, తమిళనాడు కూడా ప్రకటించలేదు. కాకపోతే ఇంకో మెకానిజం వాళ్ళు ఏదో ఏర్పాటు చేసుకున్నారు. కానీ కేరళ ఒక్కటే మద్దతు ధరలు ప్రకటించింది. అంటే వాళ్ళు ఏం చేశారంటే మీరు ఏ కూరగాయ అయినా పండిస్తే మీకు మార్కెట్లో 8 రూపాయలు వస్తే అమ్మేసుకోండి. 8 రూపాయల కంటే ఎక్కువ వస్తాయి. 8 రూపాయల కంటే తక్కువ పడిపోతే ప్రభుత్వం కొంటుంది. అంటే నీకు నష్టం జరగకుండా చూసేటువంటి బాధ్యత ప్రభుత్వానిది అని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చారు. గత 3-4 సంవత్సరాలుగా అది 2020 నుంచి ఈ 3 చట్టాలు వచ్చినప్పటి నుంచి కూడా అది అమల్లో ఉంది. ఖచ్చితంగా రైతులు హ్యాపీగా ఉన్నారు. అంటే మన దగ్గర అటువంటి మెకానిజం ఏం లేదు. ఇప్పుడు మనం మద్దతు ధరలు ప్రకటించే వాటిల్లో కూరగాయలు పండ్లు లేవు. వరి, పత్తి విస్తీర్ణాలని రాష్ట్ర అవసరాలకు పరిమితం చేసి మిగిలిన విస్తీర్ణంలో ఇతర ఆహార పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి. పేరుకు కొన్ని పంటలకు మద్దతు ధరలున్నా రైతులు పండించిన తర్వాత అవి అమ్ముకునే వేళ చాలా ఇబ్బందులు ఎదురవుతుండటంతో మధ్య దళారులకు అగ్గువకు అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీనివల్ల చాలా మంది రైతులు వేరే పంటలను పండించడానికి వెనకడుగు వేస్తున్నారు. కాబట్టి వరి, పత్తికి ప్రత్యామ్నాయంగా వేరే పంటలు వేస్తే కొంటాం అనే భరోసా రైతులకు అందించాలి. ఆ పంటలు వేసినందుకు ప్రోత్సాహం అందించాలి. అప్పుడే సాగు బాగుపడుతుంది. ఒకప్పుడు ఈ చిరుధాన్యాలు బాగా వండించేది రైతులు. అయితే దాంట్లో చిరుధాన్యాలకు మార్కెట్ సదుపాయం కల్పిస్తలేరు. ఇప్పుడు అందరూ పప్పు ధాన్యాలు వేస్తే కొనేటోడు లేడు. ఇప్పుడు ఎన్నో కొందరు వేస్తేనే దాని మద్దతు ధర లేక ఏడు అమ్ముకోవాలని దళారులను ఆశ్రయిస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ దానికి ఇట్లా మేము కొంటామని ఒక భరోసానిస్తే రైతులు దాని వైపు మొగ్గు చూపుతారు. కానీ ప్రభుత్వం ఆ విధంగా ఆలోచన చేసి కొంచెం నిర్ణయాలు తీసుకుంటే ఇప్పుడు రైతుకు లాభం జరుగు. ఇప్పుడు రైతు పండించేది కొంచెం ఏదో ఆర్థికంగా ఎదగాలని ప్రభుత్వం భరోసానిచ్చినప్పుడు ఎందుకు పంటలు ప్రతి ఒక్కరు వేస్తారు. కానీ ప్రభుత్వం భరోసాని ఇవ్వాలి వాళ్ళకి. అంటే తెలంగాణలో అన్ని రకాల పంటలుగా పండగలిగినటువంటి వాతావరణము, భూములు ఉన్నాయి. సాగునీరు తగినంత ఇప్పుడు ఉంది. కాబట్టి దీన్ని వాడుకొని నువ్వు అన్ని పంటలని పండించడానికి ప్రణాళిక మాత్రమే లేదు. మన రాష్ట్రానికి అవసరమైనటువంటి పంటల ప్రణాళిక చేసుకొని ఆ ప్రణాళిక ప్రకారం పంటల విస్తీర్ణాన్ని ఉండేటట్టు చూసుకొని దానికి కావలసినటువంటి పెట్టుబడులు, మిషన్లు, సౌకర్యాలు కల్పించి రైతులకు భరోసా ఇచ్చి ఒక ధర ఇచ్చి నేనే కొంటాననేటువంటి భరోసా కూడా ఇవ్వగలిగితే రైతులు అన్ని పంటలు పండించడానికి సిద్ధంగా ఉంటారు. ఈ కొత్త ప్రభుత్వం అయినా సిస్టమేటిక్గా యూనివర్సిటీని ముందు పెట్టి, డిపార్ట్మెంట్ను ముందు పెట్టి, రైతు సహకార సంఘాలతో చర్చించి అన్ని జిల్లాల వారీగా పంటల ప్రణాళికలు చేసి అక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించడానికి పూనుకుంటే, విత్తన సబ్సిడీ మీద విత్తనాలు అందించగలిగితే, కొంటామనేటువంటి భరోసా కొన్ని పంటలకు ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బహుళ పంటలు పండుతాయి. రైతులకు లాభం, వినియోగదారులకు లాభం అనేటువంటిది మేము అనుకుంటాం. క్షీణిస్తున్న భూసారాన్ని మెరుగుపరుచుకొని వైవిధ్యవంతమైన సాగుతో నేల సామర్థ్యాన్ని పెంపొందించి మద్దతు ధర భరోసా అందిస్తే మన పచ్చని మాగాణులు ఆరోగ్యవంతమైన పంట ఉత్పత్తులతో మన కడుపు నింపుతాయి, దిగుమతుల భారాన్ని తగ్గిస్తాయి. వరి ఒకటే రాష్ట్ర ఆహార అవసరాలను తీర్చలేదు. కాబట్టి ఒక సమగ్రమైన పంటల విధానాన్ని రూపొందించుకొని మన దగ్గర కొరత ఉన్న ఆహార ధాన్యాలను మన దగ్గరే ఉత్పత్తి చేసుకుంటూ దిగుమతులను తగ్గించుకుంటేనే రాష్ట్రం వ్యవసాయ రంగంలో స్వయం సమృద్ధిని సాధించగలదు. కెమెరామెన్ సతీష్తో రమ, బిగ్ టీవీ, తక్కలపల్లి నుండి.